ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజు అయితే ఇంకొక హెల్దీ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. నేను ఈరోజు మా బాబు కోసం పన్నీర్ రైస్ బాల్ అయితే చేశాను. పన్నీర్ రైస్ అయితే చేశాను. ఫస్ట్ నేను పన్నీర్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. చూసారు కదా, ఎంత అంటే అంత చాలా టేస్టీగా ఉంది. చాలా హై ప్రోటీన్ ఉంటుందన్నమాట దీనిలో. నేను ఫస్ట్ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని హాట్ వాటర్లో కొద్దిసేపు ఒక 2 నిమిషాలు ఉంచాను అనమాట. అది క్లీన్ చేసుకున్నాను. అట్లా హాట్ వాటర్లో క్లీన్ చేసుకున్నాను. చేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని ప్యాన్లో అట్లా మొత్తం ఫ్రై చేసుకున్నాను అనమాట. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకో ప్యాన్లోకి కొంచెం ఆయిల్ తీసుకొని దానిలో నేను ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అవి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. చిన్న క్యారెట్ ముక్క కూడా వేసాను. ఉంటే బఠానీ, బీన్స్ అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే క్యారెట్ వరకే వేసాను అనమాట. క్యాప్సికమ్ అయినా వేసుకోవచ్చు అండి, టేస్ట్ బాగుంటుంది. దాని టేస్ట్ దగ్గర నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం ఒక 2 నిమిషాలు, ఒక 1 మినిట్ అట్లా అయితే ఫ్రై చేసి పెట్టుకోవాలి. నేను ముందుగానే రైస్ బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. కుక్ చేసి పెట్టాను రైస్. కుక్ చేసుకున్న రైస్ అనేది దానిలోకి ట్రాన్స్ఫర్ చేశాను. మన కారం ఎంత అయితే కావాలనుకుంటున్నామో దానికి కారము, కొంచెం ధనియాల పౌడర్, ధనియాలు, జీలకర్ర, మెంతులు కలిపి పడతాను అనమాట. అది కొంచెం ఒక స్పూన్ వేసాను. కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసానండి. టేస్టీ పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి.